హలో గైస్, వెల్కమ్ టు గేట్ తెలుగు ఎంఈ. ఈరోజు మనం హెచ్పిసిఎల్ దాంట్లోని స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ స్టార్ట్ చేసాం కదా. సెకండ్ చాప్టర్ చూద్దాం. సెకండ్ చాప్టర్ టారిజినల్ షాప్స్. మనం లాస్ట్ చాప్టర్లో చూసింది యాక్సియల్ లోడెడ్ మెంబర్స్ అనమాట. యాక్సియల్ లోడెడ్ మెంబర్స్ అనేది లాస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ 2 టారిజినల్ షాప్స్. ఫస్ట్ టారిజన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక షాఫ్ట్ తీసుకుంటే, ఇది ఒక షాఫ్ట్ అనుకుంటే, ఈ షాఫ్ట్కి తిరిగేటప్పుడు ఇలాగంటే ఇలా తిరుగుతున్నప్పుడు దాన్ని ట్విస్ట్ అయ్యేది అంటే ఇప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు దాని మీద వచ్చే ఫోర్స్ అనేది టార్జన్ ఉంటుంది. ఇలా తిరిగేటప్పుడు ఆ టార్జన్ వల్ల దీన్ని క్రాస్ సెక్షన్ కాదు, ఇలా ఉందనుకోండి, ఇదిలాగా యాంగిల్లోని డివైడ్ అవుతుంది ఈ టీటా అనే యాంగిల్ తోటి. దాన్ని ట్విస్టింగ్ అని అంటారు అన్నమాట. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అంటారు దాన్ని. అజంప్షన్స్, ఫస్ట్ అజంప్షన్స్ తెలుసుకుందాం. అజంప్షన్స్: మెటీరియల్ ఆఫ్ ద షాఫ్ట్ ఈస్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. ఈ షాఫ్ట్ యొక్క మెటీరియల్ అనేది మొత్తం ఒకే రకంగా ఉంటుంది. ఐసోట్రోపిక్ అంటే ఎంత టైం అయినా ఏ ప్లేస్లో అయినా ఒకేలాగా ప్రాపర్టీస్ అనేది వేరీ అవుతూ ఉంటారు. ప్రాపర్టీస్ కాదు, రిజల్ట్స్ అనేది ఒకేలా చూపిస్తుంది ఏ ప్లేస్లో అయినా. స్ట్రెస్సెస్ ఆర్ విత్ ఇన్ ద ప్రపోర్షనల్ లిమిట్ అంటే స్ట్రెస్ అంత పెరిగితే స్ట్రెయిన్ కూడా అంతే, సేమ్ అలాంటిది అనమాట. ఆల్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ రిమైన్ ప్లెయిన్ అండ్ అన్డిస్టార్టెడ్ ఆఫ్టర్ ట్విస్టింగ్. ఇన్ అదర్ వర్డ్స్, ద డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ రిమైన్ స్ట్రైట్ ఆఫ్టర్ ట్విస్టింగ్. ఇలా ట్విస్టింగ్ అయిన తర్వాత కూడా మనం ఒక్కొక్కసారి చూసుకుంటే మీకు చిన్నది వంపు వచ్చేసి ఇరిగిపోయేటట్టు కనిపిస్తాయి అనమాట. అలా కాకుండా మొత్తం ఒకేలా ఉండేటట్టు మనం అజ్యూమ్ చేసుకోవాలి అంతే. ఓకే, థీటా ఇస్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. ఇది ఈక్వేషన్, టారిజినల్ ఈక్వేషన్. ఇది మెయిన్ ఈ దాంట్లో అనమాట, టారిజన్ షాఫ్ట్లో, టారిజన్స్లో. T/J, టౌ బై ఆర్. T/J ఈక్వల్స్ టు టౌ బై ఆర్ ఈక్వల్స్ టు g/L. T అంటే టార్క్ అనమాట. T మీన్స్ టార్క్, J మీన్స్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. J ఈక్వల్స్ టు π/32 d⁴ J. ఓకే. R, రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. R. Tau is షియర్ స్ట్రెస్ అన్నమాట. G, మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. థీటా, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. L, లెంత్ అనమాట. పోలార్ సెక్షన్ ఆఫ్ మోడ్యులస్ ZP. It is the measure of the strength, maximum applicable torque of shaft. పోలార్ సెక్షన్ మోడ్యులస్ అంటే ఏం లేదు, నార్మల్ సెక్షన్ మోడ్యులస్ అంటే ఫస్ట్ చూద్దాం. సెక్షన్ మోడ్యులస్ అంటే Z అనమాట. అది నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను, ఇది చూసుకుందాం. ZP. ఈ పోలార్ సెక్షన్ మోడ్యులస్ అంటే మనకి స్ట్రెంత్ అంటే షాఫ్ట్ యొక్క స్ట్రెంత్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, it depends on the shape and size of cross section. It depends upon the shape and size of the cross section. Okay. మనం ఇక్కడ చూసుకున్నాం కదా టారిజన్ ఈక్వేషన్. T/J ఈక్వల్స్ టు టౌ బై ఆర్. T/J ఈక్వల్స్ టు టౌ మ్యాక్స్ బై ఆర్ మ్యాక్స్. టార్క్ allowable is directly proportional to J by R max. ఈ J/R maxని మనం పోలార్ సెక్షన్ మోడ్యులస్ అని అంటాం. J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై రేడియస్.
is equals to polar section modulus. Okay. Torsional rigidity. It is the measure of the resistance to deformation under twisting movement. ఏ మెటీరియల్కైనా మనకి లోడ్ పడితే దాన్ని రెసిస్ట్ చేయడానికి ఆ రెసిస్ట్ చేసే దాని మెజర్మెంట్ని జీజే అనమాట. షాఫ్ట్స్కి టార్జనల్ రిజిడిటీ స్ట్రెంత్ లెక్క అనమాట. దాన్ని జీజే అంటాం. జీజే ద్వారా క్యాల్కులేట్ చేస్తాం. టార్జనల్ స్టిఫ్నెస్. ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. టార్జనల్ స్టిఫ్నెస్ టార్క్ పర్ యూనిట్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్కి టార్జనల్ స్టిఫ్నెస్ అనమాట. T/G ఈక్వల్స్ టు T/J ఈక్వల్స్ టు G∙L. అదే టార్క్ చెప్పాను కదా, టార్క్ రిక్వైర్డ్ పర్ యూనిట్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ T/θ ఈక్వల్స్ టు GJ/L. టార్జనల్ స్టిఫ్నెస్ ఉంటుంది. The shaft of diameter 80 mm is subject to twisting moment of T, torque 10 kN/meter. Maximum shear stress in the cross section is, first equation గుర్తు, T/J ఈక్వల్స్ టు τ/R. నాకు ఏంటి అడిగాడు? మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అని అడిగాడు అనమాట. సో టౌ ఈక్వల్స్ టు TR/J. TR_max/J. R అంతా డయామీటర్ వచ్చారు కదా, D/2 చేసుకోవాలన్నమాట. పోలార్ సెక్షన్ మోడలస్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ π/32 D⁴. టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు ఈ 32 ఈ పైకి వెళ్ళి మొత్తం క్యాన్సిల్ అవి చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చే ఈక్వేషన్ 16T/πd³. ఇది మెయిన్ గుర్తుంచుకోండి. టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు 16T/πd³. సో 16 ఇంటూ T టార్క్ ఎంత ఇచ్చారు 10 ఇంటూ 10⁻⁶ అనుకుంటా ఇంటూ 10⁻³ ఇంటూ 80 మీన్స్ p³ 16T/πd³. టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు 16T/πd³. మొత్తం క్యాన్సిల్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు 99.47 MPa. ఓకే. ఫర్ ఎ హాలో సెక్షన్కి టౌ మ్యాక్స్ ఎంత వస్తుంది? T ఇంటూ R⁻⁴ T0. ఇది D0, ఇది Din. అంటే అవుటర్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్ అనమాట. ఓకే. R_max D0/2 π/34 D0⁴ మైనస్ D⁴. D0 అనేది ఇక్కడ నుంచి కామన్ తీస్తే, అంటే రెండింటి నుంచి కామన్ తీస్తే D0 బై అవుతుంది అనమాట. DI/D0 ఈజ్ K. DI/D0 అనేది K కింద మెజర్ చేసుకో, దాంతో రిప్రజెంట్ చేస్తాం మనంతా. 16T/πd03 ఇంటూ 1 - K⁴. ఇది హాలో సెక్షన్. టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు 16T/πd03 ఇంటూ 1 - K⁴. K ఏం లేదు, DI/D0 అంతే. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. థీటా అంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనమాట. థీటా ఫార్ములా చూద్దాం. T/J ఈక్వల్స్ టు G⁻L. థీటా ఉంచుకొని మిగతా అవన్నీ చేస్తే TL/GJ. ఒకటే క్రాస్ సెక్షన్ మొత్తం ఒకేలా ఉంటే TL/GJ. అది రెండు ఉంటే TL/GJ ఆఫ్ AB, TL/GJ ఆఫ్ BC. దీనికి కూడా టార్క్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అంటే ఇంటర్నల్ టార్క్ అనమాట. మనకి ఫస్ట్ చాప్టర్లో చూసుకుంటే
ఇంటర్నల్ లోడ్ అని చూసుకున్నాం, ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్. దీంట్లోని ఇంటర్నల్ టార్క్ చెక్ చేసుకోవాలి. ఒక సమ్ చేద్దాం. A shaft is subjected torque diameter 40 mg 80 GPa theta A equals to ఓకే 2 కిలోన్యూటన్స్ అనే టార్క్ యాంటీ క్లాక్ వైజ్, 5 కిలోన్యూటన్స్ అనేది క్లాక్ వైజ్. TA by TAB ఈక్వల్స్ టు 0, TBC ఈక్వల్స్ టు 2 kilojoules. ఓకే ABCD టార్క్ ఏబీకి ఏట్లేదు, అంటే యువతల సైడ్ ఇంకేట్లేదు కాబట్టి టార్క్ ఏబీ ఇంటర్నల్ టార్క్ ఏం లేదు. బీసీకి వచ్చేసరికి బీకి సికి మధ్యలోని 2 కిలోన్యూటన్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది, దాన్ని పాజిటివ్ కింద తీసుకోండి. సిడి దగ్గర రివర్స్లో ఉంది, అదే క్లాక్ వైజ్లో ఉంది, -3 కిలోన్యూటన్, దాన్ని నెగిటివ్ కింద తీసుకుందాం. అంటే ఏది తీసుకున్నా పర్లేదు, కానీ ఒకటి సేమ్ సైడ్ అనేవి పాజిటివ్, ఆపోజిట్ అనేది నెగిటివ్ కింద తీసుకోవాలి అంతే. theta ఆఫ్ ఏ ఈక్వల్స్ టు theta ఆఫ్ ఏడి. ఓకే theta ఆఫ్ ఏడి మొత్తానికి theta ఆఫ్ ఏపీ ఏ ఆఫ్ బి ప్లస్ theta ఆఫ్ బీసీ ప్లస్ theta ఆఫ్ సిడి. TL/GJ theta అంటే TL/GJ ఫార్ములా వేసుకొని అన్నిట్లో జీజే అనేది కామన్, సో కామన్ బయట తీసుకొస్తే theta ఆఫ్ టార్క్ ఆఫ్ ఏబీ దంతా 0 అనమాట, సో అది 0 ఇస్తాం. నెక్స్ట్ టార్క్ ఆఫ్ బీసీ 2 కిలోన్యూటన్స్ ఇంటూ 10⁶ కిలోన్యూటన్ మీటర్. ఒక న్యూటన్ మీటర్ అనేదాన్ని మనం కిలోన్యూటన్ మీటర్ అనేదాన్ని మనం న్యూటన్ ఎంఎం కింద మార్చుకున్నప్పుడు 10⁶ తోటి ఇంటూ చేస్తాం అన్నమాట. ఇంటూ లెంత్ అక్కడ ఎంత ఇచ్చాడు 500 mm, 100 mm కాబట్టి 500 mm 36. ఓకే ప్లస్ -3 ఇంటూ టార్క్ ఆఫ్ సిడి -3 ఇంటూ 10⁶, సేమ్ ఇది కూడా కిలోన్యూటన్ దాన్ని న్యూటన్ ఎంఎం కింద మార్చినప్పుడు 10⁶ చేసుకుందాం. ఇంటూ 600 mm, 0.6 మీటర్ అనేది 600 mm కింద రాసుకుందాం. మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత theta ఆఫ్ ఏ అంటే మొత్తానికి theta ఎంత వస్తుంది, అది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ -0.0398 రేడియన్స్. మైనస్ అంటే ఏం లేదు, మనం నెగిటివ్ ఏ సైడ్ తీసుకున్నాం అంటే క్లాక్ వైజ్ సైడ్ తిరుగుతుంది అనమాట అంతే. నెక్స్ట్ స్టాటికల్లీ ఇండెటర్మినేట్ షాఫ్ట్. ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్లో చేసుకుంటే బీమ్స్ తీసుకున్నాం కదా, బీమ్స్ అంతే, బీమ్స్ అని ఏదో ఒకటి అక్కడ తీసుకున్నప్పుడు 2 సైడ్లు ఫిక్స్ చేసేటప్పుడు లోడ్ పడితే అంటే లోడ్ యాక్ట్ చేస్తే రియాక్షన్స్ వస్తాయని చెప్పేసి చెప్పాం కదా లోడ్కి ఆపోజిట్గా. సో ఓకే సేమ్ దీంట్లో కూడా షాఫ్ట్స్ కూడా 2 సైడ్లు అనేది ఫిక్స్ చేస్తే మధ్యలో టార్క్ యాక్ట్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్స్లో టార్క్ అనేది వస్తుంది అనమాట. అంటే రియాక్షన్స్ టార్క్ మధ్యలో యాక్ట్ అయినప్పుడు బోత్ సైడ్స్ మనకి రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి మనకి బోత్ సైడ్స్ అనేది రియాక్షన్స్ వస్తాయి. టార్క్ రివర్స్ దీనికి ఆపోజిట్గా అనమాట, దీనికి ఆపోజిట్గా రియాక్షన్స్ అనేది యాక్ట్ అయ్యింది. అది ఎటు సైడ్ అయినా అవ్వచ్చు, మనం ఒక సైడ్ పెట్టుకున్నాం, అది ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. సో టీ ఆఫ్ ఏ టీ ఆఫ్ సి ఆర్ రియాక్షన్స్ ఫర్ ఈక్విలిబ్రియం సిగ్మా టీ ఈక్వల్స్ టు 0. అక్కడ మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. ఇక్కడ సిగ్మా టార్క్ తీసుకుంటాం అనమాట. టీఏ ప్లస్ టీసీ ఈక్వల్స్ టు ఈ టార్క్ బి అనేది 100 న్యూటన్స్ తీసుకుంటే 100 న్యూటన్స్ ఈక్వల్స్ టు అనమాట. theta ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు 0. మనకి రియాక్షన్స్ వస్తుందంటే అర్థం ఏంటి,
దాన్ని అపోజ్ చేస్తుంది. యాంగిల్ ట్విస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ టార్క్స్ అనేది అపోజ్ చేస్తుంది. అంటే థీటా అనేది 0 అవుతుంది యాంగిల్ ఆఫ్ ట్విస్టింగ్. ఓకే, థీటా ఆఫ్ ఏబి ప్లస్ థీటా ఆఫ్ బీసీ ఈక్వల్స్ టు 0. టీఎల్ ఆఫ్ జీజే ఇంకా ఈ రెండు గుర్తించి సరిపోద్ది మనకి. సిగ్మా టార్క్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఏసీ అంటే థీటా ఏసీ ఈక్వల్స్ టు 0, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్. సేమ్ ఇక్కడ కూడా క్వశ్చన్ ఇది 5 కిలో న్యూటన్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్, 8 కిలో న్యూటన్స్ అనేది క్లాక్ వైజ్. దీంట్లో టౌ మ్యాక్స్ కనుక్కోమంటున్నాను. సో దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నాము అంటే ఇవి తీసేసి. ఓకే, మనకి 8 కిలో న్యూటన్స్ దగ్గర ఇటు సైడ్ డిఏ, ఇక్కడ టార్క్ డిఏ వస్తుంది. దీనికి ఆపోజిట్గా పెట్టుకున్నాను అనమాట. అందుకు ఇవన్నీ ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ దీనికి ఆపోజిట్గా తీసుకున్నాను. లాస్ట్లో తెలుస్తుంది. పాజిటివ్ వస్తే మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్, అదే నెగిటివ్ వస్తే మనం తీసుకున్న డైరెక్షన్ రాంగ్. సో అప్పుడు రివర్స్లో పెట్టుకుంటాం అంతే. ఓకే, దీనికి ఆపోజిట్గా 8 కిలో టీడీ, దాని తర్వాత 8 కిలో న్యూటన్స్ క్లాక్ వైజ్, 5 కిలో న్యూటన్స్ యాంటీ క్లాక్ వైజ్. దాని తర్వాత దీనికి ఆపోజిట్గా క్లాక్ వైజ్లో రియాక్షన్ ఆఫ్ టార్క్ రియాక్షన్ టీ ఆఫ్ ఏ పి ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఏ పి సెవెన్. టీ ఆఫ్ బీసీ ఏంటి? టీ ఆఫ్ ఏ ప్లస్ 5, టార్క్ ఏ ప్లస్ 5 డైరెక్షన్స్లో. టీ ఆఫ్ ఏ ప్లస్ 5, టీ ఆఫ్ సిడి. ఓకే, పాజిటివ్ రెండు ఒకే డైరెక్షన్లో తీసుకున్నాం ఇక్కడ. టీ ఆఫ్ ఏ ప్లస్ 5 అందుకే పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది పాజిటివ్ కింద తీసుకున్నాం. టీ ఆఫ్ సిడి, టీ ఆఫ్ ఏ ప్లస్ 5 ప్లస్ 8 ఈక్వల్స్ టు టీ ఆఫ్ ఏ మైనస్ 3 ప్లస్ కాదు మైనస్. ఓకే, టీ ఆఫ్ ఏ, ఈ టీ ఆఫ్ ఏ అనేది టార్క్ ఏ అనేది సేమ్ సైడ్, దీనికి సేమ్ సైడ్లోనే తీసుకుంటున్నాం. దాని తర్వాత వచ్చింది ఆపోజిట్, అంటే క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుంటున్నాం. -8, 5 - 8 -3, టీ ఆఫ్ ఏ -3 అండ్ థీటా ఆఫ్ ఏ ఈక్వల్స్ టు, మొత్తానికి చెప్పాను కదా ఇవి రెసిస్ట్ చేస్తున్నాయి అనమాట. ఈ రియాక్షన్స్ అనేవి యాంగిల్ ట్విస్ట్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తున్నాయి. సో థీటా ఆఫ్ ఏడి ఈక్వల్స్ టు 0, థీటా ఆఫ్ ఏ బి ప్లస్ థీటా ఆఫ్ బీసీ ప్లస్ థీటా ఆఫ్ సిడి ఈక్వల్స్ టు 0. టీ ఆఫ్ ఏ ఇంటూ 1 మీటర్ వచ్చింది కాబట్టి టీ ఆఫ్ ఏ ఇంటూ 1 మీటర్, టీ ఆఫ్ బి ఇంటూ 5 కిలో న్యూటన్ పర్ మీటర్ ఇంటూ బీసీ దగ్గర ఉన్న టార్క్, బీసీ దగ్గర ఉన్నది అమౌంట్ కిలో న్యూటన్ మీటర్ అనేది వేసుకుంటున్నాం ఇంటూ 2 మీటర్స్. దాని తర్వాత టీ ఆఫ్ 3 మైనస్, ఓకే, ఇంటూ 1.5 ఈక్వల్స్ టు 0. మొత్తం చేసిన తర్వాత టీ ఆఫ్ ఏ అనేది -11 కిలో న్యూటన్ వస్తుంది. అప్పుడు మనం డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటాం ఇటు సైడ్. దాని తర్వాత చెప్పాను కదా సిగ్మా టార్క్ ఈక్వల్స్ టు 0 ప్రకారంగా మనకి లాస్ట్కి థీటా ఆఫ్ డి కూడా వచ్చేస్తుంది. టీ ఆఫ్ డి కూడా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత టీ అనేది వేసుకొని టౌ మ్యాక్స్ చేసుకుంటాం, ఆన్సర్ వచ్చాక. నెక్స్ట్ కాంపోజిట్ షాఫ్ట్ సేమ్ ఫస్ట్ చాప్టర్ చూసినట్టు కాంపోజిట్ షాఫ్ట్ అంటే కాంపోజిట్ బార్స్ అనమాట. అది కాంపోజిట్ బార్స్ అంటే ఏముంది, 2 మెటీరియల్స్ అనేది ఒకే దీని కింద పెట్టేది. సేమ్ ఇది కూడా లోపల పెట్టేది హాలో సెక్షన్లో. ఈ దాంట్లోని ఈ షాఫ్ట్లోని ఇంకో చిన్న షాఫ్ట్ పెట్టాం, తెలిసింది కదా ఈ డాటెడ్ లైన్స్ తోటి. ఇది పెద్ద షాఫ్ట్, దానికి లోపల ఉన్నది చిన్న షాఫ్ట్. అండ్ మెటీరియల్
మెటీరియల్ బి అంటే 2 డిఫరెంట్ 3 ఎన్ని మీటర్స్ అయితే అన్ని మీటర్స్ తోటి షాఫ్ట్ అయ్యేది కాంపోజిట్ షాఫ్ట్ అంటాం. దీనికి ఏది టార్క్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ టార్క్ అనేది ఒక్కటే టార్క్ యాక్ట్ అయితే మనకి రెండింటికి వస్తుంది కదా ఇంటర్నల్ ఫోర్స్. కాబట్టి టార్క్ ఆఫ్ ఏ ప్లస్ టార్క్ ఆఫ్ బి ఈక్వల్స్ టు టోటల్ టార్క్. ఓకే, కంపాటబిలిటీ ఈక్వేషన్. ఇది ఎంత యాంగిల్ ట్విస్ట్ అవుతుంది అంటే బి అంతటా యాంగిల్ ట్విస్ట్ అవుతుందో ఏ కూడా అంతే యాంగిల్ ట్విస్ట్ అవుతుంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ theta ఆఫ్ ఏ ఈక్వల్స్ టు theta ఆఫ్ బి. దీంట్లో కాంపోజిట్ షాఫ్ట్లో మనం రెండే గుర్తెట్టుకుంటాం. theta ఆఫ్ ఏ ప్లస్ theta ఆఫ్ బి అంటే సిగ్మా theta చెప్పాను కదా, ఈక్వల్స్ టోటల్ theta అంతే, ఎంత ఇస్తే అంత. theta ఆఫ్ ఏ ప్లస్ theta ఆఫ్ బి ఈక్వల్స్ టు టీ అండ్ theta కదా టీ. టీ ఆఫ్ ఏ ప్లస్ టీ ఆఫ్ బి ఈక్వల్స్ టు టీ. theta ఆఫ్ ఏ ఈక్వల్స్ టు theta ఆఫ్ బి. ఈ ఈక్వేషన్స్ ఇవి మీకు చెప్పిన వేస్ట్ అయ్యింది. ఎందుకంటే ఇది మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఇవి యూజ్ చేస్తాం కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇవి గుర్తుంటే ఇవి ఎలాగైనా ఆటోమేటిక్గా వస్తాయని చెప్పేసి ఈ రెండే చెప్తుంది. ఓకే, నెక్స్ట్ అంతే. ఇక్కడతోటి చాప్టర్ 2 అనేది కంప్లీట్, టారసన్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే షియర్ ఫోర్స్ ఆన్ ద బెండింగ్ మూమెంట్. మనం చాప్టర్లు కంప్లీట్ చేస్తే సరిపోదు, చాప్టర్ తగ్గట్టు సమ్స్ కూడా చేస్తేనే మనం హెచ్పిసిఆర్ అనేది క్రాక్ చేయగలం. ముందు నుంచే సమ్స్ ప్రాక్టీస్ చేయండి, మొత్తం అయిపోయిన తర్వాత చేద్దామంటే ఇప్పటికే అవ్వదు. సో ఇప్పటి నుంచే సమ్స్ కూడా, ఈ సెషన్ అయిపోయిన తర్వాత సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. దానికోసం మార్గదర్శన్ దాంట్లో గూగుల్ చేస్తే మార్గదర్శన్ ప్రెప్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత 3 డాట్స్ దగ్గర ఎంసీక్యూ టెస్ట్ అని ఉంటుంది, దాంట్లో ప్రాక్టీస్ చేయండి సరిపోద్ది. మనకి టాపిక్ వైజ్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ కూడా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటాయి. ఎంసీక్యూకి మాత్రం ఈడీ చేయండి. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి సరిపోద్ది, లైక్ ఏం అవసరం లేదు. దీనికి షేర్ చేస్తే మీలాగా అంటే హెచ్బిసిఎల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.